ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణుపురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణుపురాణం 18వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 18వ అధ్యాయంలో ప్రహ్లాదుని వారికి దైత్య పురోహితుడు హిరణ్యకశిపుడు ఆజ్ఞ వేసిన ప్రకారంగా, ఓ ప్రహ్లాద కుమార, నీవు వైరిపక్షాన్ని విడిచిపెట్టు, అనంతునితో మనకి పని ఏమిటున్నది, దేవతా గణాలతో మనకు పని ఏమిటున్నది, శ్రీహరితో మనకి ఏమిటి అవసరం, మీ తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ముల్లోకాలకి చక్రవర్తి కదా, ఆయన తర్వాత స్థానంలో నీవే కదా కూర్చోవాలి, అలాంటి నీవు వైరిపక్షం చేరడం ఎంతవరకు సమంజసము, మా మాట విని ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు ఆ వైరిపక్షాన్ని విడిచిపెట్టి ఈ పక్షానికి చేరాలి, తండ్రి ఆజ్ఞ ధిక్కరించడానికి అవకాశం లేనటువంటి స్థితి. గురువునాం పరమో గురువు, గురువులందరిలో కల్లా పరమ గురువు తండ్రి అని చెప్పారు కదా శాస్త్రంలోని, అలాంటి తండ్రి మాట నీవు ధిక్కరించకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి మాట నీవు ధిక్కరించావు అంటే నీ మీద కృత్య అనేటటువంటి భయంకరమైనటువంటి ఒక ప్రయోగాన్ని చేయడం జరుగుతుంది అని ప్రహ్లాద కుమారుని భయపెడతారు పురోహితులందరూ కూడా, దైత్య పురోహితులందరూ కూడా. అక్కడ ప్రహ్లాదుడు పలికినటువంటి రెండు శ్లోకాలు కూడా చాలా వివరం ఉన్నా సరే, ఇక్కడ ప్రహ్లాద కుమారుడు చెప్పినటువంటి మాటలు నాకు ఎంత బాగా నచ్చాయంటే మరలా ఆ రెండు శ్లోకాలు చెప్పుకొని దాని అర్థం మరొకసారి వివరంగా తెలుసుకొని ఎదరఘట్టంలోకి వెళదాం. కక్కేన హన్యతే జంతు కక్కేన రక్ష్యతే హంతి రక్షత చైవాత్మ హస్యతు సాధు సమాచరన్ అని ప్రహ్లాద కుమారుడు చెప్తున్నారు. ఓ దైత్య పురోహితులారా, మీరు చెప్పినది ఏమిటి, ఏమైనా సమంజసంగా ఉన్నదా, మీ ఆలోచన విధానం వేరుగా ఉన్నది కదా. చూడండి, ఇక్కడ ఎక్కడా కూడా తండ్రిని కానీ గురువుని కానీ నిందించలేదు ప్రహ్లాద కుమారుడు. మీరు చేసేటటువంటి దాంట్లో, మీరు చెప్పేటటువంటి దాంట్లో ఎంతవరకు సత్యం ఉన్నది. కక్కేన హన్యతే జంతు కక్కేన హన్యతే రక్ష్యతే. ఏ ప్రాణిచే ఎవడు చంపబడతాడు, ఏ ప్రాణిచే ఎవడు రక్షించబడతాడు. అలాగే చెడు ఆచరించి తనను తానే చంపుకుంటాడు మనిషి, మంచిని ఆచరించి తనను తాను ఉద్ధరించుకుంటాడు మానవుడు. ఇక్కడ చాలా గంభీరమైనటువంటి విషయం ఇది. మనం చేసేటటువంటి పని మంచిదా చెడ్డదా మన జ్ఞానానికే వదిలేశారు ప్రహ్లాదుడు కానీ పరాశరుడు వారు కానీ. నీవు చేసేటటువంటి పని మంచిదైతే నీవు రక్షించబడతావు, అదే నీవు చేసేటటువంటి పని చెడ్డదైతే నీవు శిక్షించబడతావు. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా శిక్షించబడతావు. ఆ సమయం ఇక్కడ ఈ దైత్య పురోహితుడికి వస్తున్నది ఎదరఘట్టంలో. ఎందుకంటే కర్మణా జాయతే సర్వం కర్మ ఇవ గతనం తస్మాత్ సర్వ ప్రయత్నేన సాధు కర్మ సమాచరేత్. ఈ రెండు శ్లోకాలు ప్రహ్లాద కుమారుడు చెప్తారు. ఏది చేసినా సరే కర్మానుసారంగా నడుస్తుంది జీవనం. ఏ ఉపాధిలో ఉన్న జీవనమైనా సరే ఆ ఉపాధికి భగవంతుడు ఏ కర్మ ద్వారా ఆ ఉపాధినిచ్చాడో ఆ కర్మ ప్రకారంగానే జీవనం సాగుతుంది. కర్మ వలన జీవనం సాగుతున్నది కాబట్టి ఆ కర్మకే మన జీవనాన్ని వదిలేయడం అన్నది సమంజసం కాదు. చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఈ విషయం. నొసట రాతండి బ్రహ్మదేవుడు రాశాడండి ఇన్ని కష్టాలు పడందని, అంచేత నేను దేవుడికి ఎందుకు దండం పెట్టాలండి అని ఆ మాట ఎంత దరిద్రపుగుట్ట మాటో ఇక్కడ ప్రహ్లాద కుమారుడు చెబుతున్నాడు. కర్మ వలన నీవు చేయవలసినటువంటి పని, నడవవలసినటువంటి మార్గం అది సన్మార్గమా దుర్మార్గమా, ఇది అంతా కూడా కర్మ నిర్దేశిస్తుందయ్యా అని చెప్తున్నాడు ప్రహ్లాద కుమారుడు కదా.
కర్మకే వదిలేస్తే అయిపోయింది కదా, నడవడికి అంతాను మనం చేయడం ఎందుకండి అనేటటువంటి ఆలోచన ఏనాడు మనకి ఆ దుర్గత ఎప్పుడు పడుతుందో అప్పుడు భగవంతుడు తాలూకా ఆశీర్వచనం మనకి సంపూర్ణంగా అందకుండా పోతుంది. మనకి అంతరింద్రియమైనటువంటి మనస్సును ఒకటి ఇచ్చాడు దేవుడు, జ్ఞానాన్ని ఒకటి ఇచ్చాడు దేవుడు, పంచ జ్ఞానేంద్రియాలని ఇచ్చాడు, పంచ కర్మేంద్రియాలను ఇచ్చాడు, అంతరింద్రియమైనటువంటి మనస్సుని ఇచ్చాడు. ఇన్నోటి ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? జ్ఞానము మనస్సు అనేటటువంటిది మిగతా ఇతరత్ర జీవులు మనకి అవుపిస్తాయా, కనిపిస్తాయా? కనబడవు కదా. ఇక్కడ ఈ గంభీరమైనటువంటి పదాలు ఇక్కడ జ్ఞానంతో ఆలోచన చేసి నీ కర్మను ఆచరించాలి. అజ్ఞానంగా నీవు ఆ కర్మ నన్ను తిప్పుతున్నది అనుకున్న నాళ్ళు కూడా భగవంతుడి తాలూకు ఆశీర్వచనం నీకు ఉండదు అని ఇక్కడ ప్రహ్లాద కుమారుడు చెబుతున్నాను. సర్వము కర్మ వల్ల నడుస్తున్నది, కర్మమే గతికి సాధనం. అలా అని సకల విధాలా కూడా కర్మమే గతికి సాధనం అని చెప్పి ఆ కర్మ మీద వదిలేయకుండా అతి ప్రయత్నంతో మంచి కర్మ ఆచరించాలి అని ఇక్కడ ప్రహ్లాద కుమారుడు నొక్కి వక్కానిచ్చి చెబుతున్నాడు. ఇది గట్టిగా మనం పట్టుకోవలసినటువంటి విషయం. మనం చెడు చేసినా కర్మేనండి, పూర్వజన్మ వాసన మన చేత చెడు చేయిస్తున్నదండి, పూర్వజన్మ వాసన మనకి ఈ దుర్గతి పట్టిస్తున్నదండి అని ఆలోచన చేయకూడదు కదా. మనం అలా ఏనాడు ఆలోచన చేస్తామో ఆనాడు భగవంతుడు గారి ఆశీర్వచనం సంపూర్ణంగా మనకి పోతుంది. ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను? నాకు ఎంత చక్కగా నచ్చింది ఈ శ్లోకం. కర్మణ జాయతే సర్వం కర్మ ఇవ గతి సాధనం తస్మాత్ సర్వప్రయత్నేన సాధు కర్మ సమాచరేత్. మంచి కర్మ ఆచరించాలి, అతి ప్రయత్నంతో మంచి కర్మ ఆచరణ చేయాలి. ఆ ఆచరణ చేసిన నాడు భగవంతుడు ఆశీర్వచనం ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని ప్రహ్లాద కుమారుడు అక్కడ దైత్య పురోహితుడిగా కాదు సమస్త మానవాళికి చెబుతున్నారు ప్రహ్లాద. ఇది ఏనాడైతే మనం గట్టిగా పట్టుకుంటామో ఆనాడు ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వచనం ఉంటుంది. ఆ తర్వాత ఆ సమస్తమైనటువంటి శుభకర్మ ఆచరణ చేయాలి అని చెప్పినా సరే దైత్య పురోహితుడు ఆలోచించలేదు. తర్వాత ఎదరఘట్టం చూద్దాం. ఇత్యుక్త అస్థేన తే క్రుద్ధ దైత్య రాజపురోహితా కృత్యాముత్పాదయామాస జ్వాల మాలో జ్వాలాకృతిం. చాలా భయంకరమైనటువంటి ఒక విషయాన్ని, ఒక కృత్యని ప్రయోగం చేశారు దైత్య పురోహితుడు. ఎన్ని విధాలుగా ప్రహ్లాదుడికి నచ్చజెప్పి చూసినా, ఎన్ని విధాలుగా భయపెట్టి చూసినా, ఎన్ని విధాలైనటువంటి మాయమాటలు చెప్పి చూసినా, ఎంత ప్రయత్నం చేసినా సరే ప్రహ్లాద కుమారుడు వైరి పక్షాన్ని విదవకుండా ఉన్నాడు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రహ్లాద కుమారుడు మన రాజుగారు చెప్పిన విధంగా బ్రతకడానికి వీలు లేనటువంటి వాడు ప్రహ్లాద కుమారుడు, జీవించడానికి వీలు లేనటువంటి వాడు ప్రహ్లాద కుమారుడు. ఈయనకి అంటినటువంటి ఈ పిచ్చి ఏదైతే ఉందో మొత్తం యావత్తు ఆ రాజ్యం అంతటిని కూడా పాకిస్తున్నాడు. ఇతన్ని ఎలాగైనా సరే చంపివేయాలి అని ఆలోచన చేసి ఆ దైత్య పురోహితులందరూ కూడా మిక్కిరి భయపడి మండిపడి అగ్నిజ్వాలలదే మండుతున్నటువంటి ఆకారం కల భయంకరమైనటువంటి ఆకారం గల కృత్యను సృష్టించారు. కృత్య అంటే దానికి ఏదో 2 చేతులు ఉంటాయండి, 10 చేతులు ఉంటాయండి, ఒక 10 పాదాలు ఉంటాయి, ఒక భయంకరమైన నాలుగు వేలాడుతూ ఉంటుంది. ఇది కాదు అసలు, దాని రూపం అది కాదు. అగ్నిజ్వాలలదే మండుపడుతున్నటువంటి కృత్యని ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం చేసినటువంటి కృత్య ప్రహ్లాదుడి దగ్గరికి ఎలా వచ్చిందో ఇక్కడ చెప్తున్నారు. అతిభీమ సమాగమ్య పాదాన్యాస క్షతక్షితి శూలేన సాసు సంక్రుద్ధ తం జఘానాసు వక్షసి. అతి భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు. ఆ అగ్నిజ్వాలలు ఎలా వస్తున్నాయంటే ఆ జ్వాల ముందుకు వస్తుంటే ఆ జ్వాల నేలకి పాదంలాగా తగిలి ధిక్ 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 అనేటటువంటి శబ్దంతో పెద్ద పెద్ద పాదాలు భూమి బ్రద్దలయ్యేలాగా మోదుతూ తీక్ష్ణమైనటువంటి కోపంతో మండిపడుతూ ఆ ప్రహ్లాదుని దగ్గరికి చేరి ఆ కృత్య చూడండి, అంత భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు ప్రహ్లాదుడి దగ్గరికి వస్తున్నా సరే ఈశన్ మాత్రం భయపడలేదు ప్రహ్లాదుడు. ఎందుకు? ఆయన మనస్సులో ఉండేటటువంటిది విష్ణువు, సర్వవ్యాపకృతమైనటువంటి విష్ణువు ఆయన మనస్సులో నిండి ఉన్నాడు, ఆయన నన్ను రక్షిస్తాడు అనేటటువంటి ఒక్క నమ్మకంతో, అతి నమ్మకంతో, భయంకరమైనటువంటి విశ్వాసంతో ఆ ప్రహ్లాదుడు ఉండడం చేత ఆ కృత్య ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి శూలం తీసుకొని, భయంకరమైనటువంటి శూలాయుధాన్ని తీసుకొని ఆ ప్రహ్లాదుడి తాలూకా వక్షస్థలంపై అంటే హృదయస్థానమందు గట్టిగా గుచ్చిందట. ఆ భయంకరమైనటువంటి కృత్య గట్టిగా పొడిచింది. ఆ తర్వాత తస్య హృదయం ప్రాప్య శూలం బాలస్య దీప్తిమతు జగామ ఖండితం భూవౌ తత్రాపి సతథాగతిం
ఆ ధగధగలాడే కాంతి గల శూలం ఆ ప్రహ్లాద కుమారుడి తాలూకు రొమ్మును తాకి విరిగి ముక్క చెక్కలైపోయి అక్కడే వందల కొలిది ముక్క ముక్కలుగా పడిపోయింది. అంటే ప్రహ్లాదుడి తాలూకు శరీరం వజ్రాయుధం అయిపోయింది. ఆ శరీరాన్ని భిన్నం చెయ్యాలన్నా, భగవంతుడి తాలూకా ఆజ్ఞ లేకుండా ఆ శరీరంలోంచి ఆ ప్రాణం తీయాలన్నా ఎవడ వశము కాదు అని ఇక్కడ మరొక్కసారి ఈ కృత్య ద్వారా మనందరికీ కూడా తెలుస్తున్నది. భగవంతుని ఎవడైతే భగవంతుని పాద పద్మాదులు పట్టుకొని ఏ మానవుడైతే నడుచుకుంటాడో జీవితాంతము, అట్టి మానవుడికి భగవంతుడి తాలూకా సంపూర్ణమైనటువంటి కటాక్ష వీక్షణాలు కలుగుతాయి. కలిగిన నాడు ఎలాంటి ఆటంకము మిమ్మల్ని ఆపడానికి వీరు లేరు. ఎలాంటి సమస్య మీ దగ్గరికి రాదు. అసలు సమస్య అన్నదే మన మనసుకి తోచదు. భగవంతుడు చూసుకుంటాడనేటటువంటి ఒకే ఒక్క నమ్మకం, అంత నమ్మకంతో మనం ఉన్ననాడు భగవంతుడు ఆశీర్వచనం ఉంటుంది. ప్రహ్లాదుడిలాగా గట్టిగా భగవంతుని పట్టుకునేటటువంటి ప్రయత్నం మనం చేస్తూ యత్రాణపాయీ భగవాన్ హృదయాస్తే హరిణీశ్వర భంగో భవతి వజ్రస్య తత్ర శూలస్య కాకథ. చూడండి, చాలా చక్కనైనటువంటి శ్లోకం. యత్రాణపాయీ భగవాన్, ఎక్కడ భగవంతుడు నివసించి ఉంటాడో, భక్తుని తాలూకు హృదయంలో భగవంతుడు నివసించి ఉన్ననాడు ఎలాంటి భయంకరమైనటువంటి విషయమైనా సరే భక్తుడి దరిదాపులకి కూడా చేరదు. భగవంతుడైన పరమేశ్వరుడైన శ్రీహరి ప్రహ్లాదుడి మనస్సులో విడవకుండా ఉన్నాడు కనుక ఈ కృత్య ప్రయోగం చేసినటువంటి శూలం ప్రహ్లాదుడి తాలూక శరీరాన్ని కూడా తాకలేకపోయింది, ముక్క చెక్కలై పడిపోయింది. ప్రహ్లాదుడి తాలూక భక్తి, అంతటి భక్తి మనకు ఉన్ననాడు ఇంద్రుడు వజ్రాయుధమైనా సరే మనల్ని తాకదు. అంతటి భక్తిని మనం ఇక్కడ భగవంతుడి పట్ల ప్రదర్శించాలి అని చెబుతూ, ఆ పాపే తత్ర పాపైశ్చ పతిత తత్ర యాజకై తానేవ స జఘానాసు కృత్య నాశం జగామచ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, మరొక విషయం, ఎదుటి వాళ్ళ చెడు గురించి నీవు ప్రయత్నం చేసిన నాడు ఆ చెడు నీకే తగులుతుంది. ఎదుటి వాళ్ళ ఐశ్వర్యాన్ని చూసి నీవు బాధపడిన నాడు, కుళ్ళిన నాడు నీకు ఐశ్వర్యహీనం అయిపోతుంది. ఎదుటి వాళ్ళ మంచితనాన్ని చూసి నీవు ఆ మంచితనాన్ని అలవరుచుకోకుండా ఎదుటి వాళ్ళని హీనంగా చూసి అవహేళన చేసిన నాడు నీకు భగవంతుడి తాలూకా ఆశీర్వచనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దాన ధర్మాదులు చేసినా, ఎన్ని కర్మలలో భగవంతుడి తాలూకా యజ్ఞ యాగాది క్రతువులు ఎన్ని చేసినా సరే నీకు భగవంతుడి కటాక్షం ఉండదు అని ఈ శ్లోకం చెప్తున్నది ఇక్కడ. అలాగే పాపాత్ములైనటువంటి దైత్య పురోహితులచే పాపరహితుడైనటువంటి ప్రహ్లాదుని యందు ప్రయోగించబడ్డ కృత్య అది వారినే ప్రహరించి వెంటనే అదృశ్యమైపోయింది. ప్రహ్లాదుని చంపాలని కృత్యని సృష్టించారు. ఆ కృత్య ప్రహ్లాదుని చేరగానే ఆ కృత్య చేసినటువంటి అకృత్యం ఆ శూలాయుధంతో పొడవడం, శూలాయుధం విరిగిపోవడం ఇది జరిగింది. అది జరిగిన తర్వాత ఆ కృత్య ఎవరిని చంపాలో తెలియక ఎవరైతే సృష్టించారో వారిని చంపడానికి వెళ్ళి ఆ అగ్నిహోత్రాలు ఆ దైత్య పురోహితులకు అంటుకున్నాయి. చూసారా, దైత్య పురోహితులకు అంటుకున్న తర్వాత వాళ్ళు పరిగెట్టారు. ఇక్కడ ఈ అగ్నిహోత్రం నుంచి నన్ను రక్షించే నాథుడు ఎవడు? హిరణ్యకశిపుడు రక్షిస్తాడా? శుక్రాచార్యుడు రక్షిస్తాడా? ఎవరు రక్షిస్తారు? చంపివేయాలి అనేటటువంటి అతి క్రూరమైనటువంటి ఆలోచనతో ప్రహ్లాదుడి మీద ప్రయోగించినటువంటి కృత్య వారినే అంటే అదృశ్యమైపోయింది. మీకు చాలా సులువుగా అర్థం అవ్వాలంటే ఒక ముచ్చి కవర్ తీసుకొని ఆ ముచ్చి కవర్లో మధ్యలో వెలిగించామనుకోండి, వెలిగించినటువంటి పదార్థం కనబడదు, చుట్టూరా అంటుకుంటుంది. అంటుకున్నటువంటి ఆ ముచ్చి కవర్ పూర్తిగా తగలబడిపోయినంత వరకు కూడా ఆపడం ఎవరి శక్యము కాదు. ఎంతో విశ్వప్రయత్నం చేస్తే ఆగుతుంది ఆ అగ్నిహోత్రం. అలాగే కర్రని వెలిగించినటువంటి తర్వాత ఆ కర్ర బాగా మాడి 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 మనిషి మరలా అగ్నిహోత్రం ఆపాలంటే మరలా నీళ్లు పొయ్యాలి. ఆ నీరే ఈ విష్ణువు తాలూకా ఆశీర్వచనము అని ఇక్కడ ప్రహ్లాదుడు ఎదరఘట్టంలో ఈ పురోహితులను రక్షిస్తాడు ప్రహ్లాదుడు. అది జాగ్రత్తగా పట్టుకోండి. మంచి చేయడం అంటే తన మీదకి కృత్యను ప్రయోగించినటువంటి పురోహితుల్ని చంపడానికి అదే కృత్య అగ్నిహోత్రంగా వెళ్ళి వాళ్ళకు అంటుకుంటే వాళ్ళు హాహాకారాలు ఎత్తి భయపడిపోయి
అనేక రకాలైనటువంటి బాధలు దిగమిందుకుతూ పరిగెడుతున్నారు వాళ్ళు. వాళ్ళని ఆపి వాళ్ళని ఎలా రక్షిస్తాడో ఎదరఘట్టంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. భగవంతుడి పట్ల భక్తి ఏ ప్రధానంగా ఉండాలో అది ప్రహ్లాదుల ద్వారా మనం నేర్చుకొని మన జీవితానికి అన్వయం చేసుకొని భగవంతుడి పట్ల అంత భక్తి శ్రద్ధా విశ్వాసాలతో ఉన్నాడు. భగవంతుని కృపా కటాక్ష వీక్షణాలు మనందరికీ కలుగుతాయి సుమా అని మరొక్కసారి గట్టిగా చెప్పుకుంటూ హరి ఓం స్వస్తి.